హాయ్ అండి. హలో. వెల్కమ్ టు రావిశ్రీ కిచెన్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానమాట. ఈరోజు మన వీడియో స్టార్ట్ అవుతుంది మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ తోటి. సో మా చిన్నోడిది అయితే బర్త్డే అనమాట. ముందు రోజు ఈ విధంగా కోన్ అయితే పెట్టించుకుంటున్నాడు. అలాగే ముందు రోజు నేను ఏం చేస్తానంటే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది నెక్స్ట్ డే అనమాట, బర్త్డే రోజున. ఇది ఏంటంటే ఇక్కడ మా చెట్లకి గులాబీ మొక్కలకి పువ్వులు అయితే పూసాయి, అలాగే చామంతులు కూడా పూసాయి. సో అవి ఏంటంటే కట్ చేస్తున్నాను. ఎందు గురించి అంటే ఈరోజు బర్త్డే కాబట్టి ఈ పెటల్స్ ఏంటంటే మన వాటర్లో బాయిల్ చేస్తే ఫ్రెష్గా ఉంటారు కదా పిల్లలు. సో అందు గురించి ఏంటంటే ఈ విధంగా అయితే పెటల్స్ తుంచుతున్నాను. తర్వాత ఏంటంటే ఇవి బాయిల్ అయితే చేస్తాను అనమాట. వాటర్లో వేసి బాయిల్ చేస్తాను. అంటే పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి చేపిస్తాను. బర్త్డే అయితే చిన్నోడిది, బట్ ఇద్దరికి ఈ విధంగా అయితే స్నానం చేపిస్తూ ఉంటాను. అఫ్కోర్స్ మంత్లీ వన్స్ చేపిస్తాము, బట్ ఏంటంటే బర్త్డేకి వచ్చేసరికి కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఈ పెటల్స్ కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. బట్ ఎప్పుడైనా అయితే కొంచెం తక్కువ వేస్తాను. ఈసారి ఏంటంటే చెట్టుకి గులాబీలు కూడా బాగా వచ్చాయి కాబట్టి ఎక్కువ వేసాను అనమాట. తర్వాత ఏంటంటే ఆ రోజు నేను ఏమేమి ప్రిపేర్ చేశానంటే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మంచి గ్రేవీగా ఉంది, చాలా అయితే చాలా బాగుంది అనమాట. కర్రీ సూపర్ ఉంది. వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, వీడియో అయితే తీయలేదు. ఎందు గురించి అంటే ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ కర్రీ వీడియో అయితే ఉంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత మేము బర్త్డేకి ఎవరికి అయితే చెప్పలేదు భోజనం అదిని. సో నేను ప్రిపేర్ చేసినవి ఏంటంటే అందరికీ షేర్ చేస్తున్నాను ఈ విధంగా బౌల్స్లోని, మా అత్తయ్య గారికి మా తోటికోడళ్ళకి. ఆ తర్వాత ఏంటంటే ఇలా పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. బిర్యానీ ఏంటనుకుంటున్నారు? బిర్యానీ ఏంటంటే రొయ్యల బిర్యానీ చేశానన్నమాట. సో అది స్టవ్ ఆఫ్ చేసేసాము. చేసిన తర్వాత ఈ విధంగా అయితే తీసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మన దాంట్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది వీడియో అయితే ఉంది, ఒకసారి చూడండి. సో అందు గురించి నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. దమ్ బిర్యానీ వీడియో అయితే మనం ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఇంకా నేను ఎందుకులే, ఆల్రెడీ మనం చెప్పాం కదా అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేయలేదు. సో లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలోకి వస్తాయి. మరి ముఖ్యంగా ఏంటంటే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. ఎందు గురించి అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని వెయిట్ చేస్తున్నాము. అంటే నోటిఫికేషన్ ఇచ్చే టైంకి కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే బాగుంటుంది కదా అని నేనైతే కొంచెం ప్రిపరేషన్లో అయితే ఉన్నాను. అందు గురించి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ ఏది ఏమైనా ఇక నుంచి ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫైనల్లీ మా అబ్బాయి పుట్టినరోజుకి మా మెనూ అయితే ఇదనమాట. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.